మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. చదవమ్మా. పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. చాలు. అందరూ తలలో వంచండి. మోకరించగలిగితే చక్కగా మోకరించండి. మోకరించిన వారందరూ యేసయ్యకి ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడయ్యా అని అందరూ దేవునికి ప్రార్థన చేయండి. మంచి నాన్న, మనతో మాట్లాడగలిగిన వాడు, మన బ్రతుకులో సహాయం చేయగలిగిన వాడు ఆయనే కనుక ప్రభువుకి మనమందరము ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ చక్కటి అవకాశము మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. మేమందరము నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. బిడ్డలు చక్కగా నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం చేశారు. కొద్ది సమయము నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నాం. నీవే మా అందరితో మాట్లాడండి. విను మనస్సును మాకు దయచేయండి. గ్రహించే జ్ఞానాత్మను మాకు దయచేయండి. సర్వశక్తిమంతుడవైన దేవా, నీ గొప్ప సహాయము మాకు దయచేయండి. ఈ శ్రేష్ఠ సమయము ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహా శ్రేష్టమైన నామములో మనమందరము ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ఆయనతో గడపడానికి యేసయ్య ఈ చక్కటి అవకాశం మన ప్రభు మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మీద మనసు పెడదాం. శ్రద్ధగా దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చదువుబడిన వచ్చిన భాగంలో ఒక విలువైన మాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అదేమిటనంటే, దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. నేర్చుకోబోతున్న విషయం ఏమిటి అనంటే, దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చాను. దోచుకొని పోయిన దానంతటిని దేవుడు దావీదుకి మరలా తిరిగి ఇచ్చాడు. చాలామంది చాలా రీతిలుగా అప్పుడప్పుడు కొన్నిటిని పోగొట్టుకుంటారు. అవునా? ఎప్పుడైనా పోయినా ఏమన్నా పోలేదా? చాలా తెలివిగలలాగా ఉన్నారు మీరంతా. అసలు ఏమీ ఎప్పుడు మాకు పోలేదన్నట్టున్నారు. పోయినాయా? ఏం పోయినాయి? డబ్బులు పోయినాయి. కొంతమంది వస్తువులు పోగొట్టుకుంటారు. కొంతమంది చెప్పండి, ఇంకా ఏం పోగొట్టుకున్నారు? మంచి మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు. మంచి మంచి కొంతమంది ఇచ్చే తరుణాలు పోగొట్టుకుంటారు. కొంతమంది సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. కొంతమంది వారి ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకుంటారు? పోగొట్టుకుంటారు. ప్రకటన గ్రంథములో కొన్ని సంఘాల గురించి వ్రాయబడ్డాయి. ఎన్ని సంఘాలు ఉన్నాయి అక్కడ? 7 సంఘాలు. 7 సంఘాలకి, కొన్ని సంఘాలకి ప్రభువు చక్కగా చెప్పాడు. ఏం చెబుతాడు అంటే, ఆ వాక్య భాగంలో ఎఫెసీ సంఘానికి చెబుతాడు కదా, నీవు నీకుండిన మొదటి ప్రేమను నీవు ఏం చేసావు? వదిలితివి. ఏం వదిలేసావు నువ్వు? మొదట నీకు ఎంతో ప్రేమ గలదానివి, కానీ ఇప్పుడు నీకు ఆ ప్రేమ ఏమైపోయింది? పోయో. అలాగా
కొన్ని సంఘములకు దేవుడు ఏం చేశాడు అని అంటే కొన్ని మాటలు ఆయన వారికి గుర్తు చేశాడు. తుతైర సంఘానికి ఆయన ఏం చెబుతాడు అని అంటే, యేజబేలుని సంఘములో ఏం చేస్తున్నావు నువ్వు, వడనిచ్చుచున్నావు అని చెబుతూ ఉంటాడు. అలాగే లవోదీకీయ సంఘానికి ఏం చెబుతాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండకుండా ఎలా ఉన్నావు, నిలువెచ్చగా ఉన్నావు. ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిని ఏమై ఉన్నారు, కలిగి ఉన్నారు. అప్పుడప్పుడు చాలామంది వారి జీవితాలలో ఎన్నో గొప్ప గొప్ప సామర్థ్యతలను ఏం చేసుకుంటారు, పోగొట్టుకుంటారు. అయితే దేవుడు ఈరోజు మనందరికీ ఓ మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అనంటే, పోయిన దానిని తిరిగి ఇస్తాడు. పోయిన దానిని తిరిగి ఇచ్చే దేవుడు. పోయినవి ఏవైతే ఉన్నాయో అవి మరలా రావాలని ఆశ ఉందా మీకు? ఉందా? పోతే పోయిందిలే అనుకున్నారా? చెప్పండి. పోయింది మళ్ళా మనకి రావాలి. లూకాసు సువార్త 15వ అధ్యాయములో కొన్ని ఉపమానాలు చక్కగా యేసయ్య చెప్పాడు. అందులో పడిపోయిన నాణెము గురించి వ్రాయబడింది. పడిపోయిన ఆ నాణెము విషయంలో ఆ ఇంటి ఇల్లాలు చీపురు తెచ్చుకొని ఇల్లంతా తుడిచేసిందంట. తుడిచిన తర్వాత శ్రద్ధగా ఓడవగా ఆ పడిపోయిన నాణ్యము మరలా తిరిగి దొరికింది. దొరికిన రోజున చుట్టుపక్కల వాళ్ళందరినీ కేకేసి, ఇదిగో పోయిన నాణ్యము మళ్ళా నాకు తిరిగి ఏమయ్యింది, దొరికింది, రండి నాతో కలిసి మీరు కూడా ఏం చేయండి, సంతోషించండి అంది. అలాగే అక్కడ ఇంకొక ఉపమానం ఉంది దానికి ముందు. ఏ ఉపమానము? తప్పిపోయిన గొర్రె. ఏ గొర్రెది? తప్పిపోయిన గొర్రె. ఆ గొర్రె కూడా 99 మందలోకి వచ్చింది, ఒకటేమో రాకపోతే ఆ కాపరి ఆ గొర్రె కోసం ఎతికితే అది దొరికింది. దాన్ని భుజాన్ని వేసుకుని వచ్చి తోటి కాపరులందరిని కేకేసి, ఇదిగో తప్పిపోయిన నా గొర్రె ఏమైంది, దొరికింది, రండి నాతో కలిసి మీరు కూడా ఏం చెయ్యండి. అది అంటే పోయింది దొరికినప్పుడు చాలా ఎలా ఉంటుంది, సంతోషం. అంతే చెప్పాను. ఒకవేళ ఎవరైనా పోగొట్టుకుంటే మీరు ఈ రోజున సంపాదించుకోగలరు. దేవుడు పోయిన దాన్ని మనకి ఏం చేసే దేవుడు, ఇస్తాడు. అయితే దావీదు కూడా అలాగూ ఏం చేసుకున్నాడంట చెప్పండి, పోగొట్టుకున్నాడు. తన భార్యలని, తన పిల్లలను, తను కలిగి ఉన్న వాటిని పోగొట్టుకున్నాడు. తర్వాత దేవుడు మరలా తనకి తన భార్య, తన పిల్లలు, తను పోగొట్టుకున్నది దేవుడు తనకి ఏం చేశాడంట, తిరిగి ఇచ్చాడు. మీకు ఇప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేను చెప్పిన వాటిలో ఏది పోగొట్టుకున్నా దేవుడు మరలా మనకు తిరిగి ఇవ్వగలడు. మాట్లాడరే? ఆమెను చెప్పుకోవచ్చుగా, చెప్పినప్పుడు చెబుతారేంటి? పోగొట్టుకున్నవి మీ ఆత్మీయత అవ్వచ్చు, మీ ప్రేమ అవ్వచ్చు, మీ భక్తి అవ్వచ్చు, మీ ప్రార్థన అవ్వచ్చు, మీ సాక్ష్యం అవ్వచ్చు. ఒకవేళ మీరు సంపాదించుకుని ఏవైనా పోయిన వాటిని మరలా తిరిగి ఇస్తాడు. దీని ముందు ఇంకో మాట కూడా చెప్తే బాగుంటుంది. మరి పోగొట్టుకుంటాం ఎందుకంటే అసలు ఇంతకే పోగొట్టుకున్నది రావటం కరెక్టే. తర్వాత అసలు ముందు విషయానికి వెళ్తే అసలు ఎందుకు పోగొట్టుకోవాలి? అసలు పోగొట్టుకోకుండా ఉంటే బాగుంటుంది కదా. అర్థం మీకు ఇక్కడ పోయింది దొరకాలని కోరుకుందాం,
కానీ పోకుండా చూసుకోవాల్సింది కూడా ఉంది కదా. పెద్దలు మాట అంటారు, బురద తొక్కనేల కాళ్ళు కడగనేల అన్నారు. తొక్కుతూ ఎందుకు చెప్పండి, కడుక్కుంటూ ఎందుకు? తొక్కకుండా ఉంటే మాట్లాడండి, గొడవ ఉంటుంది కదా. అర్థం మీకు ఇక్కడ వచనంలో మనం గమనిస్తే, పోగొట్టుకుంటూ ఎందుకు, పోగొట్టుకోకుండా ఉంటే మంచిది కదా. చాలామంది వాపోతారు నా దగ్గర, పలానది పోయిందండి, బంగారం పోయిందండి, వస్తువులు పోయినండి, పలానా పన్నుముట్టి పట్టుకుపోయారండి, నెత్తి నోరు తర్వాత ఏం చేసుకుంటారో అని కొట్టుకుంటారు. కానీ ఈరోజు నేను మీకు చెప్పేది, అసలు పోగొట్టకుండా కూడా దేవుడు మనకు సహాయము చేయగలడు. దావీదు జీవితంలో ఈ 2 పార్ట్లు ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ టైం చాలకపోతే తిరిగి వచ్చింది తర్వాత వారం చెబుతాను. ఈ వారం మాత్రం అసలు ఎందుకు పోగొట్టుకున్నాడో చూస్తాను. అర్థం మీకు ఇక్కడ అప్పుడప్పుడు మనం ఏం చేసుకుంటూ ఉంటాం, అసలు ఎందుకు పోగొట్టుకుంటాం. పోగొట్టుకోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. మనందరికీ తెలుసు, ప్రభావతి మీలో అందరికీ తెలుసు. రాత్రి ప్రార్థనలోకి వచ్చింది, చక్కగా ఒక పాట పాడింది. తర్వాత తనకు కొంచెం అనారోగ్యము చేసింది. ఆఖరిన గబగబా మరి జాన్పాల్ గారికి ఆ బాధ్యత అప్పగించాను. వారు గబగబా తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ భీమవరం తీసుకెళ్ళారు. ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు నిర్ధారణ చేశారు. అయితే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి, దేవుడు మంచి ఆరోగ్యము దయచేయాలని. ఆమెకి బీపీ ఉంది, కానీ బీపీ బిళ్ళ ఒక 5 రోజుల 6 రోజుల నుంచి బిళ్ళ వేసుకుంటూ మానేసిందంట. అప్పుడప్పుడు మన వాళ్ళు చాలా తిక్క పనులు, ఇలాంటి పనులే ఏం చేస్తూ ఉంటారు, వేస్తారు. రోగం రాకుండా జాగ్రత్తగా ఉండాల్సినప్పుడు ఏం చెయ్యాలి, ఉండాలి. ముందే జాగ్రత్త కలిగి ఉండాలి. వచ్చిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఇక్కడి నుంచి ఏం చేయాలనుకుంటున్నానంటే, రేపు వారం నుంచి ఏదో ఒక ఆరోగ్య సూత్రం కూడా మీకు చెబితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఎందుకు రానంటే, ప్రతి వారం ఒక ఆరోగ్య సూత్రం కూడా ఏం చేయాలి, మీకు చెప్పాలి. ఎందుకురా అంటే ఏమండి, యేసయ్య చెప్పాడు, పాము లాంటి వివేకం కలిగి ఉండండి అన్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఎలా ఉండాలి, వివేకంగా కూడా ఉండాలి. మొద్దు మొఖాలలాగా ఉండకూడదు. మొద్దు కాలం వెళ్ళిపోయింది. ఎప్పుడు కాలం, గతించిపోయిన కాలం. ఇప్పుడు కాలం కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి బ్రతకటానికి. అర్థమైంది మీకు ఇక్కడ? నేను యేసేపు గారికి ఎప్పుడో చెబుతాను, మజ్జిగలో ఉప్పు వేసుకోకయ్యా అని చెబుతాను. ఉప్పు వేసుకోవద్దంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఉప్పు వేసుకోకపోతే తిన్నట్టు ఉండదంట. అది ఆయన భాష. ఎవరి భాష? ఆయనది కొద్ది వెరైటీ భాష ఉంటుందిలేండి, బొబ్బిలి భాష. తిన్నట్టు ఉండదంట. ఎవరికి? అక్కడికి చెబుతా చాలామందికి. నాకు కూడా కొంతమంది డాక్టర్లు ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళు చెబుతారు. ఓ రోజున గోపాలరాజు గారు చెబుతారు, నువ్వేం చెప్తావు అన్నాడు. నేను పాస్టర్ గారిని అండి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నేను చాలా స్కూల్కి వెళ్ళి చెప్పాను, ఉప్పు ఎవరిని వేసుకోవద్దని చెప్పు, డైరెక్టర్గా ఉప్పు తినొద్దని చెప్పు అన్నాడు నాకు ఆయన. ఎవరో ఎందుకు అనంటే, ఇప్పుడు తయారయ్యే ఉప్పు అంతా కూడా కెమికల్ ఉప్పే కాబట్టి డైరెక్టర్గా తీసుకుంటే కెమికల్ మనం ఏం చేసినట్టే మన బాడీలోకి వెళ్ళిపోద్ది. అదే కూరలో ఉప్పు వేసామంటే అది పొయ్యి మీద కాసేపు మరుగుద్ది కాబట్టి కొంత ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ డైరెక్టర్గా ఉప్పు వేసుకుని తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఏం చేసుకోండి చెప్పండి. అప్పుడు దాకా కూరన్నం పచ్చడన్నం ఇంత ఉప్పు వేసుకు తిన్నావుగా, ఇంకా దానికి లేకపోతే ఏం పోయింది ఆఖరి ముద్దకే.
దానికి కూడా ఏముండాలి కొంతమందికి, అలా కొంచెం బాడీలో కొంచెం మార్పు చేర్పులు వచ్చినప్పుడు కొంచెం చెప్పిన పాఠ్యాలు చెప్పండి, మానేయమన్నాను మానేయండి, పచ్చళ్ళు మానేయమంటే మానేయండి. ఏదన్నా చెప్పారనుకో డాక్టర్లో చెప్పింది ఏం చేయాలి, అది పాటించారనుకో కొంచెం బండి కొంతకాలం సుఖంగా ఎదరికెళ్తుంది. లేదనుకో మూలుక్కుంటా ముక్కుకుంటా ఏం చేస్తుంది, కొన్ని మోటార్ సైకిళ్ళు బోరుకు వచ్చేసే ముందు బుయ్యోమని అరుస్తాయి కానీ ఏం చేయవయ్యి మేడం. అలాగ పాపం కొంతమంది ఇలా బండి ఏం చేయాలి చెప్పండి, అలా నడిపించకుండా ఉండాలంటే కొన్ని సూత్రాలు మనము చెప్పండి పెంచాలి. అంటే కొన్ని తిప్పలు మనమే ఏం చేసుకుంటాము. నేను ఈరోజు ఆధ్యాత్మికంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, శరీర తిప్పలు ఇలాగే చెప్పి ఏం చేసుకుంటాం చెప్పండి, చెప్పినా వినకపోయినా తాకరా సత్తవరన్న ఎండో కాల్చకరా ఊపిరితిత్తులన్నీ పోతాయరా అని చెప్పినా ఏమవడో ఎండో, మేము చెప్పినా ఎండో చెప్పండి, పాస్టర్ గారు చెప్పిన ఎండరు, ఇంట్లో వాళ్ళు చెప్పిన ఎండరు, ఆఖరికి ఎవరు చెబుతాడు ఆయన చెప్పినా ఎండో. వినకపోతే ఆడి బాధ ఆడి పడాల్సింది. ఇంకా డబ్బులంటే ఇస్తారు కానీ బాధ అవ్వడం ఏం చేయలేము. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కలిగి ఉండటం వలన జీవితం చాలా సంతోషదాయకంగా ఏమవుతుంది, సాగుద్ది అనడానికి ఏ సందేహము లేదు. అలాగే పోగొట్టుకోకుండా ఉండటానికి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. దావీదు ఎందుకు పోగొట్టుకున్నాడు, ఎవరిని, భార్యలని, పిల్లలని, కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు, తనకు కలిగింది పోగొట్టుకున్నాడు. అసలు పోగొట్టుకోవడానికి రీజన్ ఏంటి? పోయింది దేవుడు ఇచ్చాడులేండి, అది ఇంక ఈరోజు సరిపోదు టైము, అది వచ్చే ఆదివారం ఏం చేస్తాను నేను చెబుతాను. ఈ వారం మీకు చెప్పే విషయం ఏమిటి అని అంటే, అసలు ఎందుకు ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనము వాక్యపు వెలుగులో ఏం చేద్దాము, ధ్యానం చేద్దాం. ఒకసారి 27వ అధ్యాయంలోనికి రండి. అదే మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాము. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచియుండుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల నన్ను ఎదుకుట మానుకొని తప్పించునందుకొని లేచి తాను యుద్ధనున్న 600 మందితో కూడా ప్రయాణమై గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. చాలు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. దావీదు తన భార్య పిల్లలు తనకు కలిగినదంతా పోగొట్టుకోవటానికి గల తప్పిదాలు ఏంటో చూస్తున్నాం. ఇప్పుడు దావీదు దేవునితో సహవాసము చేశాడు, బాల్యము నుండి మంచి భక్తిపరుడు. ఎవరో దినమునకు 7 మార్లు స్తుతించేవాడు, ముమ్మారు చేవాడు, భక్తి కలిగిన వాడు. ఒక రోజున దావీదు గొర్రెలు కాసినప్పుడు వాళ్ళ నాన్న ఇలా చెప్పాడు, ఒరే మీ అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు పాళ్యంలో, కాస్త ఆహార పదార్థాలు ఏం చెయ్యి పట్టుకెళ్ళు అన్నాడు. నెత్తి మీద పెట్టుకుని జున్నులు పేలాలు ఇలాంటివన్నీ పట్టుకెళ్ళాడు. ఎవరో పట్టుకెళ్ళి వాళ్ళ అన్నయ్యలకి పోతే వాళ్ళు అన్నారు పలానా చోట పెట్టరా వెళ్ళి అని చెప్పారు. అక్కడ పెట్టాడు. ఈలోగా వాళ్ళ పెద్దోడు వచ్చాడు. ఏంట్రా ఎందుకు వచ్చావన్నాడు. ఇలా ఆహారాలు తెచ్చాను అన్నాడు. నువ్వు నీ బుద్ధి నాకు తెలుసు కానీ నువ్వు ఈ తెత్తానికని రాలేదు, నువ్వు యుద్ధం చూడటానికి ఏం చేసావు, నువ్వు వచ్చావు, ఆ చిన్న మంద గొర్రెల మంద ఎవడ వచ్చాము అన్నాడు. ఎవరిని అంటే మొత్తానికి అక్కడి నుంచి పాపం దావీదు అన్నకి ఎదురు చెప్పలేదు కానీ బయలుదేరు వస్తావన్నాడు.
ఈలోగా తన చెవులో శబ్దం వినపడింది. ఫిలిష్తీయుని యొక్క కేక వినబడింది. ఎవరికి? గొలియాదు యొక్క శబ్దమే విన్నాడు. దావీదుకు ఎక్కడ లేని పౌరుషం వచ్చింది. ఎవరిలో? ఏంటి ఆడెవడాడు? సున్నతి లేడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇలా కేకెత్తాడు మన మీద. మనము జీవము కలిగిన ఎవరిని కలిగి ఉన్నాము? దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఇంత జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి ఎందుకు మనం ఇలాగ వాళ్ళకి భయపడాలి? నేను వెళ్తాను, వాడి మెడకై తెస్తానన్నాడు. ఎవరో చూసారా? సౌలు దగ్గరికి వెళ్తే నువ్వు పిల్లోడు రా అన్నాడు. లేదండి వెళ్తానండి, సింహాన్ని చీల్చాను, తోడేలను చీల్చాను, మీరు పంపితే ఆడి తలకై తెస్తానన్నాడు. ఊరు ఇంత ధైర్యంగా ఇప్పుడు వరకు వచ్చిన యోధులు ఎవరో ఏం చేయలేదు. ఆడి కేక, ఆడి రూపం చూస్తే మాకే గుండె ఏమైపోతుంది, జారిపోతుంది. ఎందుకంటే సాధారణమైనోడు కాదు. ఎవరో గొలియాదు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు, పైగా అజానా బాహుడు. ఏమైనా తక్కువైనోడు అనుకున్నారేంటి అండి? ఎంత ఉంటాడంటే తెలుసా? 6 మూరల జానడెత్తు. జాన్ అంటే ఎన్ని అంగుళాలు? దావీదు? నీ జాన్ ఎంత ఉంటుంది? 8 అంగుళాలు ఉంటుంది. మన జాన్ 8, 9 ఉంటుంది. అప్పట్లో జాన్ ఎంత ఉండేదంట తెలుసా? 14 అంగుళాలు ఉండేదంట. ఎన్ని అంగుళాలు అంటే వాళ్ళ చెయ్య చెప్పరే అంత పెద్దదే. ఎవరిది? మోర అంటే ఎన్ని అంగుళాలు? ఇది మోర, తెలుసుగా, పూలు కొనుక్కుంటారు. మన మోర 18 అంగుళాలు మోర. ఇలాగ పైనుంచి కొలితే ఎన్ని అంగుళాలు వస్తుంది? మంది 18 అంగుళాలు. అసలు ఆ రోజుల్లో మోర ఎంతో తెలుసు? ఆడదే 27 అంగుళాలు. ఎన్ని అంగుళాలు? 27 అంగుళాలు అండి మోర. అలాంటి మోరలు ఎన్ని మూరలు? 6 మూరలు. పైనంతా జాన. మొత్తం ఎన్ని అడుగులు వచ్చింది? లెక్కలేసేవాళ్ళు లేరు ఇక్కడ. అది మాకు వద్దండి అన్న. 14 అడుగులు వచ్చింది. ఎన్ని అడుగులు? స్లాబ్ ఎంతో తెలుసా? అడుగులు పెడతాడు, 9 అడుగులు పెడతాడు, లేకపోతే 9 పెడతాడు. ఎందుకంటే 10 పెట్టకూడదని కొంతమందికి ఏంటి సెంటిమెంట్లు కదా, అందుకని 9 ఏం చేస్తారు చెప్పండి, పెడతారు. స్లాబ్ ఎత్తు. ఈ అయ్యగారు ఎంత ఎత్తు చెప్పరే? 14 అడుగులు ఎత్తు. ఎవరిది? అర్థం మీకు ఎక్కడ? మీరెంత ఎత్తుంటారు? 5 అడుగులు, లేకపోతే 5.25, 5.2, 5.3, 5.1, 5.6. అండ్ ఇంకా బారోళ్ళు ఎవరైనా మా రంగారావు గారు లాంటి వాళ్ళు ఉంటే ఎంత? 6, 7, 6, 9, 5, 9 ఎంత ఉంటారు, అంతే కదా అండి. మనం పక్కన నుంచి ఉంటే ఎంత తేడా ఉంటుందంట అండి. ఆ 14 అడుగులోడు పక్కన నుంచి ఉంటే ఎంత ఉంటుందో తెలుసా? సగం కంటే. మనకి అయ్యగారికి 9 అడుగులు డిఫరెన్స్. ఎవరిది చెప్పరా? 9 అడుగులు. అందుకే ఎంత కనపడతాం? దావీదు కురసోడు. మరి ఈ కురసోడు ఎంత ఉంటాడో? పోని తక్కువగా వేసుకుంటాను, నేను ఒక 5 అడుగులు వేసుకుంటాను. ఎంత అడుగులు? ఎన్ని అడుగులు తేడా చెప్పండి. అర్థం మీకు ఇక్కడ? ఆయన చూస్తే అంత ఆజానుభావుల్లో కనపడుతున్నాడు. ఈటే మామూలుది కాదంట, నేతగాని దూనంత ఉందంట. ఎవరీటి? వాడు తాగే బాటిలు మనకులాగా ఇంత లేదు, లీటర్ బాటిల్ కాదు, కొండ ఇదివరకు ఉంటుంది గుండికి, అలా గుండికి లేపేస్తాడు, గుడకొడ పూసేసుకుంటాడు. అని చూస్తేనే భయమేసి పారిపోయారు అందరూ. ఆఖరికి సౌలు రాజు కూడా ఏమని ప్రకటన చేశాడంటే, అలాంటి తోడు మీదకు యుద్ధానికి వెళ్ళి గెలిచి వస్తే కనుక నా కూతుర్ని చేంజ్ చేస్తానన్నాడు. గమనించండి, అలాంటి సాహసం ఎవరు చేస్తారు? బైబిల్లో ఏం రాస్తుందంటే, యోనాతాను దావీదు గురించి ఒక రోజున అంటాడు. ఏమంటాడంటే, ప్రాణాన్ని తెగించి వెళ్ళాడంట. ఎవరో? దావీదు.
ఎవరి మీద నమ్మకంతో వెళ్ళాడు చెప్పండి? దేవుని మీద బలంతో వెళ్ళాడు. తన దేవత పేరున శపిస్తే దావీదు దేవుని పేరట ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇశ్రాయేల్లో దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన కత్తితోనూ ఈటుతోనూ రక్షించువాడు కాదని ఈ లోక నివాసులందరూ ఈరోజు ఏం చేస్తారు? తెలుసుకుంటారు. దేవుడు నిన్ను ఈరోజు నా చేతికి అప్పగిస్తాడు, నీ తలకాయ నేను తెగేస్తాను, నీ కళేభారం ఆకాశ పక్షులకి భూముఖాలకి వేసేస్తానన్నాడు. ఎవరు? చూస్తే ఎంత ఉన్నాడు, ఎంత తేడా! మరి ఈ రోషం ఎక్కడదే చెప్పరే? దేవునితో ఉన్నప్పుడు అంత అంత బలంగా అంత ధైర్యంగా ఉన్నాడండి. ఎవరు? అలా దేవునితో గడిపి దేవునితో సహవాసం చేసి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చూసి దావీదు ఎదిగిపోతుంటే సౌలు ఓర్చుకోలేకపోయి అసూయ పడుతున్నాడు. సౌలు అనుకున్నాడు, ఏదో రోజున సంపెత్తిని కానీ నా రాజ్యం ఏమవుదో స్థిరపడదు అని రోజు తరుముతున్నాడు. ఎవరిని? దావీదు రోజు తరుముతున్నాడు. ఎన్నిసార్లు తరిమినా దేవుడు మాత్రం సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. దావీదు చేతికి సౌలు ఏం చేయబడ్డాడో అప్పగించబడ్డాడు. 26వ అధ్యాయంలో చదివితే అండి, దావీదుకు సౌలు అప్పగించబడినప్పుడు అతని దగ్గర పక్కన పెట్టుకున్న ఈటు తెచ్చేసాడు. ఎవరు? బుడ్డి తెచ్చేసాడు. ఎవరిది? అది పట్టుకుని వచ్చేసి దూరంగా వచ్చి కేకలేస్తున్నాడు. కొండెక్కేసి ఏం చేస్తున్నావు, నిద్ర అవుతున్నావు అని పని కేకేస్తున్నాడు. ఎవరు? దావీదు కేకలకి తుల్లిపళ్ళు లెగిశాడు. ఎవరు? లెగిస్తే అప్పుడు సౌలుతో ఇలా మాట్లాడుతాడు. ఎవరు? దావీదు మాట్లాడుతాడు. మీరు చూడండి దేవుని వాక్యంలో 26వ అధ్యాయంలో 21వ వచనం చదవండి. నీ దృష్టికి ప్రియమైనదిగా నేను నీకిక కీడు చెయ్యను. దావీదా, నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడినై నేను బహు తప్పిదము చేసి తినని. రాజా, నీ ఈటి నా యొద్ద ఉన్నది, పనివానిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని పోవచ్చును. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము. ఎంత అద్భుతమైన మాటలండి. చూసారా? ఇక్కడ దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. ఎవరిని? ఆయన దేవుని అభిషేకం కలిగింది కాబట్టి నేను నిన్ను ఏం చేయలేదు, చంపలేదు. ఏం చేశాను? నిన్ను వదిలిపెట్టానయ్యా, నేను నీతి గలవాడు, నీ దేవుడు నాకు తగిన ప్రతిఫలం అన్నాడు. ఎవరు? ఇంతవరకు సూపర్. ఎవరి సంగతి? అంతేనే కాదా? ఇంత పౌరుషం కలిగినోడు 27వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడు? నేను ఫిలిష్తీయుల దేశమునకు తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దుల వరకు. ఎక్కడికి పోతాడంటే ఇప్పుడు మనోడు ఎక్కడికి వెళ్తాడంటే దేవుడు వెళ్ళమన్నాడా? ఇప్పుడు వరకు దేవుడు అప్పగించాడా? ఎవరికి? సౌలు చేతికి దావీదుని అప్పగించాడు? అసలు అప్పగించలేదు. కాపాడుతూనే ఉన్నాడు. ఎవరిని? దావీదుని ప్రతి క్షణము దేవుడు కాపాడుతూనే వచ్చాడు. కానీ ఇప్పుడు దావీదు ఇంత విజయం చూసి, ఇంత ఆశీర్వాద పలుకులు సౌలు పలికితే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళిపోతా? సౌలు తరిమేస్తున్నాడు. బాబోయ్, నేను ఎక్కడ ఉండను, ఎక్కడికి వెళ్ళిపోతాను? ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోతానంటాడు మనోడు. మీరు గమనించండి, ఇంతవరకు కాపాడిన దేవుడు తన ముందు ఇంకా కాపాడుతాడా? కాపాడలేడా?
కాపాడగలడు కదా. మరి ఇప్పుడు మనోడు ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఆ ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీయులకి ఎప్పుడైనా పడద్దా? ఆరంభము నుంచి ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీయులకి ఏముంది? జగడ ఉంటానే ఉంది. దేవుడు సంసోనుని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఇశ్రాయేలీయులు చాలా కాలము నుంచి ఫిలిష్తీయుల చేతుల కింద అనపబడుతున్నారని దేవుడు చూసి వాళ్ళు అనపబడుతున్నారు కాబట్టి వాళ్ళని విడిపించడానికి దేవుడు ఒక బలవంతుడిని, ఆత్మాభిషేకం కలిగిన వాడిని ఆత్మశక్తి చేత రక్షించడానికి దేవుడు సంసోనుని ఏర్పాటు చేసుకుంటే అదే ఫిలిష్తీయుల మీద దావీదు యుద్ధం చేసి గెలిచాడు. ఎవరి మీద? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడండి మనోడు? మళ్ళీని వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అర్థమైంది ఏమన్నా? అర్థమైందా మీకు? ఇంకా బాగా చెప్పనా? అక్కర్లేదు? అర్థమైందా? మీ అమ్మాను అండి పక్కింటి వాళ్ళు ఏమనుకున్నారు? దెబ్బలు ఆడుకున్నాం. ఎప్పటి నుంచి దెబ్బలాటలు ఉన్నాయి మీకు వాళ్ళకంటే? మీ తాతగాడి నుంచి కూడా వాళ్ళకి మీకు మీ తాతలు దెబ్బలాడుకున్నారు, మీకు దెబ్బలాటే. వాళ్ళకి మీకు ఏం లేవు మాటలు లేవు. ఇంట్లో అన్నదమ్ములకు గొడవ వచ్చింది, వీడు వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడంటే వెళ్ళి ఇప్పుడు చెప్పరా నాకు? పక్కింటికి వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి? ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏదన్నా వస్తే ఏళ్ళ ఏం చూసుకోవాలి? అక్కడికి వెళ్ళొచ్చా? మరి ఇప్పుడు అయ్యగారు ఏం చేస్తారంట? ఎవరో అర్థమైంది కదా ఇప్పుడన్నా? ఇంకా అయిందా అవ్వలేదా? అయ్యిందన్న వాళ్ళు చెయ్యొత్తండి. ఒకసారి లీసి వచ్చేసి చెప్పండి. అక్కడ ఎవరు వచ్చి చెబుతారు చెప్పండి. లేకపోతే మిమ్మల్ని ఇరే శామేడి ఇరే అర్థమైందా? ఆడికి డౌట్ వచ్చేసింది. ఆడికి నాకంటే ఎక్కువ ఆలోచిస్తాడు. ఆడిప్పుడు కనుక అయ్యింది అన్నానా మైకిచ్చి చెప్పమంటాడు ఏంటని. ఆడిప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అసలు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఎవరికి లేదు. మరి ఏం తీసుకున్నాడు మనోడు? ఇది దేవుడు చెప్పిన ఆలోచన, తనకొచ్చిన ఆలోచన. అది ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇక్కడ దావీదు పోగొట్టుకుంటానికి ఫస్ట్ తప్పేంటో తెలుసా? సొంత ఆలోచన అని చెప్పండి. ఏ ఆలోచన ఇది? సొంత ఆలోచన. తన మనసుకి ఇలా అనిపించింది, చంపేస్తాడేమో ఇక్కడ ఉంటే. అదేదో ఎక్కడికి పోతాను నేను, ఫిలిష్తీయుల దగ్గరికి పోతానన్నాడు. ఎవరో అసలు ఎంత బలవంతుడు తెలుసా? తోడేలు చీల్చినప్పుడు దేవుడు సాయం చేశాడు, సింహాన్ని చీల్చాను. సింహాన్ని సాయం చేసిన దేవుడు గొలియాతుకి సహాయము చేయలేడా అన్నాడు కదా. ఇన్నిసార్లు దేవుడు నన్ను కాపాడాడు, ఇప్పుడు నన్ను కాపాడకుండా వదిలేస్తాడా? నా ప్రాణం, నా జీవం ఎక్కడుంది అని చెప్పుకోవలసిన కదా పరిస్థితి. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తానంటున్నాడు? గట్టిగా మాట్లాడండి. ఎక్కడికి వెళ్తానంటున్నాడు? ఫిలిష్తీయుల దేశానికి వెళ్తానన్నాడు. అర్థం మీకు ఇక్కడ? అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఇది. ఎవరి ఆలోచన? సొంత ఆలోచన. అప్పుడప్పుడు మనకి సొంత ఆలోచనలు వస్తాయి. మాని తల్లిగా అక్కడ వెళ్ళరా, ఇక్కడ కూర్చో, ఇక్కడ నాకు కనపడాలి. ఇంకా నాకు కనపడి పెట్టిన కల ఉన్నావు నువ్వు. ప్రశాంతంగా కూర్చొని బాస్కెట్లు వేసుకో. ఈయన రైట్. అరే ఓయ్ సుందరయ్య కూర్చో. దా నువ్వే ఎందుకు తిరుగుతున్నావా? కూర్చో. లెగిసారో ఉందో ఒక్కొక్కళ్ళకి. చెప్పండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఇప్పుడు దావీదు పరిస్థితి వెళ్ళొచ్చు అసలు. కానీ వెళ్ళడానికి ఎందుకు ఆ పిరికి ఆలోచన వచ్చింది? ఎవరికి? చంపుతాడేమో, పట్టుకుంటాడేమో, సీల్ చేస్తాడేమో. వెనకాల ఎవరు లేరా? ఎంతమంది ఉన్నారు దావీదు వెనకాల?
600 మంది ఎవరున్నారు? సహకారులు ఉన్నారు. ఎవరికి? దావీదు ఒక్కడ కాదు, దావీదుకి వెనకాల 600 మంది ఉన్నారు సహకారులు. అందరూ గొప్పోళ్ళే వాళ్ళు కూడా. ఇప్పుడు అంతమంది ఉండగా ఇప్పుడు ఈ 600 మంది తాను కలిసి ఇప్పుడు ఫిలిష్తీయుల దగ్గరికి పోయి, ఫిలిష్తీ రాజుకి నేను ఎలాగ నిలబడతాను అక్కడికి వెళ్ళి చెప్పండి అని ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడండి మనోడు. ఎవరో దావీదు గారు ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఇదే నేను చెబుతాను, సొంత ఆలోచన. ఎప్పుడు మన సొంత ఆలోచన ఏం చేయకూడదు, తీసుకోకూడదు. దైవ చిత్తం కొరకు మనము ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎవరి చిత్తం కొరకు? ఏ పని చేయాలన్నా దేవుని అనుమతితో మనం ప్రారంభిస్తే ఆ పని చాలా చక్కగా ఏమండి, చాలా చక్కగా ఉంటుంది, చాలా గొప్పగా నడిపింపబడద్ది. హల్లెలూయా. దేవుడు అనుమతి ఇవ్వకుండా ఇల్లు మొదలుపెట్టిన ఇల్లు మీరు చేయలేరు. మీ శక్తితో మీరు చేయగలగరా? కొంతమంది అనుకుంటారు, ఓ 1,00,000 రూపాయలు ఉన్నాయి, మెడలో అయ్యి అమ్మేసేసి దిగిపోదాం, ఏదో ఒకటి ఏమవుద్ది. ఎవరు సిగ్నల్ ఇవ్వాలి? దేవుని చిత్తం బయలుపరచబడేదాకా మనం కట్టడానికి ముందుకు దేవుని చిత్తమైందనుకో ఆశ్చర్యంగా మనం పునాది వేస్తాం, దెబ్బకి టప 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 ఏమైపోతాయి. హల్లెలూయా. అదే అసలు అలసట ఉండదు, నలుగుడు ఉండదు, పని ఏమైపోతుంది చెప్పండి. మనం ఒకటి అనుకుంటే అక్కడ అంతకంటే గొప్పగా పని. అది ఎవరి చిత్తం? ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఎప్పుడు దేవుని చిత్తం కొరకు మనము ఎదురు ఉండాలి. కొంతమంది బైబిల్ గ్రంథములో గొప్పవారు సహితము సొంత ఆలోచన ఉపయోగించినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పాలు అయ్యారు. మనందరికీ బాగా తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, అబ్రహాం గారు. దేవుడు పిలిస్తే వచ్చాడు. ఎవరో పిలిస్తే ఊరు వదిలేశాడు, అందరినీ వదిలిపెట్టేశాడు. చెప్పండి, దేవుడు పిలిచిన చోటుకి వెళ్ళడానికి తీర్మానం తీసుకుని దేవుడు వెనకాల పడ్డాడు. ఎవరో అలా పడినోడు, మీరు గుర్తుపెట్టుకోండి, అలా పడినోడు ఒక రోజున తానున్న ప్రాంతంలో కరువు వచ్చిందని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి గట్టిగా, తెలిసినోళ్ళు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? పిలిచింది ఎవరో? దేవుడే కదా. పిలిచిన దేవుడు భోజనం పెట్టడా? పెట్టడా? ఎన్ని కార్యాలు దేవుడు చేసి వచ్చాడు. కానీ మనోడు ఏమనుకున్నాడు? కరువుతో ఇక్కడ బాధపడే కంటే ఐగుప్తులో ఆహారం దొరుకుతుంది కాబట్టి కొద్ది రోజులు వెళ్ళి ఐగుప్తులో ఏం చేసుకుందాము, తలదాచుకుందామని చెప్పి అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్తే ఎంత తెప్పలు వచ్చింది తెలుసా మీకు? ఐగుప్తులో ఏమండి కొంతమంది చూసి ఏమండి అక్కడ ఏ ఆచారం ఉందంటే, ఎవరన్నా అందమైన స్త్రీలు కనుక ఎవరన్నా కనపడితే వాళ్ళు తీసుకెళ్ళి రాజుగారు అంతఃపురాన్ని తీసుకుపోతారు. ఇక ఆమెని రాజుగారు ఏం చేసుకుంటాడు? రాణిగా చేసుకుంటాడు. అలాగే మొత్తానికి ఆ ఊర్లో ఆచారం ఉంది. శారమ చాలా ఎలా ఉంటుందంటే తెలుసా? అందంగా ఉంటుంది. ఎవరో చాలా సౌందర్యవంతురాలు. ఇప్పుడు శారా అబ్రహాము పనివారు ఆ ఊర్లోకి అడుగు పెట్టగానే ఆ ఊళ్ళో వాళ్ళు అడిగారు, ఎవరా అమ్మాయి అన్నారు. చెల్లి అన్నాడు. ఈ అయ్యగారిని అడిగారు, ఏమవుద్ది నీకు అన్నాడు. చెల్లి అన్నాడు. ఆయన్ని అడిగారు, ఏమవుతుంది అన్నయ్య. ఈ అయ్యగారు అడుగు పెట్టేటప్పుడే అమ్మగారికి ట్రయల్ వెర్షన్ ఇచ్చాడు. ఏంటది? ఈ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండు, ఎవరన్నా కనుక అడిగితే నువ్వు మాట చెప్పు. ఏమని చెప్పు? చెల్లి అని చెప్పు. నేను చెల్లిని అండి, ఆయన మా అన్నయ్య అండి అని చెప్పాను. అర్థం మీకు? ఇక్కడ అలాగ అబద్ధం ఆడొచ్చా? మాట్లాడరా? ఎప్పుడైనా మీ ఆయన గారు మీకు అలా చెబితే నోరు ముయ్, చేతగానోడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నువ్వు అనకుండా ఉండరు మీరు అంటారు. నాకు తెలుసు, అంత పవర్ఫుల్ అయిన వాళ్ళు. మీరు అంటారు అలాగా? అనరు.
కానీ అబ్రహం గారు పాపం మరి ఏం చేస్తాడో పాపం ఆ రోజున చెప్పండి. ఆ ఊరు వెళ్ళకూడదు, వెళ్ళాక అక్కడ పరిస్థితులు తెలిసాక ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎవరికి? వాళ్ళేమో చెల్లి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మన ఊరు వచ్చారయ్యా బాడసార్లే, అబ్బో ఆ పిల్ల ఉందబ్బో ఎంత అందంగా ఉందో, చెల్లి అంట. ఆయనేమో ఒక అన్నగారు ఒకటి అన్న చెల్లి వచ్చారు. ఒరే అయితే తీసుకొచ్చామని అంతఃపురానికి అన్నారు. ఎవరిని? ఇప్పుడు షారా ఎడ తీసుకుపోయారు చెప్పరా? ఏమండి అర్థం మీకు? ఇక్కడ రాజు అంతఃపురానికి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు మాట్లాడుతున్నాడు స్వప్నం ద్వారా, హాయ్ జాగ్రత్త ఆమె విషయంలో, నువ్వు సచ్చినోడి విషమా. ఆమె ఎవరో తెలుసా? మీ అందరి క్షేమం కొరకు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి చెప్పి అన్నాడు. ఎవరిని? వెంటనే రాజు భయమేసి తెల్లారి కేకేసి అబ్రావుని, ఒరే బాబా ఇదిగో ఎందుకు ఇలాంటి అబద్ధాలు ఆడేవరా, తీసుకెళ్ళి నీ భార్యని అని చెప్పి ఇలాంటి పని చేసినందుకు తప్పు అయిపోయిందని చెప్పేసి కొంతమంది దాసీలని, కొంతమంది ఎవరిని ఇచ్చాడు చెప్పరా? దాసుల్ని ఇచ్చి పంపించేశాడు. ఎవరిని? అక్కడితో లాభం జరగల, కొంపకి తెప్పులు అక్కడి నుంచి కూడా ఉంది. ఇంకా ఎక్కడి నుంచి ఉంది? ఈ ఆగరే ఏమైపోయింది చెప్పండి, ఇంట్లో చేరింది. ఆ ఆగరకు పుట్టిన పిల్లలు ఉన్నారు. ఎవరు? ఇష్మాయిల్. వాళ్ళందరూ అరబ్ కంట్రీస్ అన్నిటికీ ఎవరో ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు కూడా తగలాడుతూనే ఉంది. ఎప్పుడు చేసిన పొరపాటుకి ఎన్ని తరాలు అయిపోయినాయి, వేల తరాలు గడిచిపోయినా ఆ సొంత నిర్ణయం చెప్పండి ఇప్పుడు కూడా మంటలో యుద్ధం. అదే వాళ్ళిద్దరికే పడతలా. ఆ సంతానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ రోజుని అయ్యగారు ఎక్కడికి అడుగు పెట్టకుండా ఉంటే చెప్పండి. చూసారా? జాగ్రత్తగా మీరు గమనించండి. మనం అనుకుంటాం ఏం పర్లా, నాకు అలా అనిపించింది, నాకు అలా తోసింది, నేను ఇలా ఉంటా, నాకు చేయచ్చా చెప్పండి? ఎవరిష్టం చొప్పున వెళ్ళాలి మనం. అది ఎప్పుడు మనం నేర్చుకోవాల్సింది అదే. మన జీవితంలో దెబ్బ తినకూడదంటే ఏం చేయాలో తెలుసా? ఎవరిష్టం చొప్పున వెళ్ళాలి. ఎవరిష్టం? అది. బైబిల్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం కూడా వారున్న ప్రాంతంలో కొద్దిపాటి కరువు వచ్చింది. కరువు వస్తే అలా ఊరు వదిలిపెట్టేసి ఇంకో ఊరు వెళ్ళిపోయారు. ఎవరా ఫ్యామిలీ చెప్పండి? నయోమి. చెప్పండి ఫ్యామిలీ. మహులోను, కిల్యోను, ఎలిమెలెక్. నయోమి యొక్క భర్త పేరు ఎలిమెలెక్ కదా. మీరు రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాల్లో చదువుకుంటే ఆడికి కనపడుతుంది. బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు ప్రాంతానికి ఏం చేశారు చెప్పండి? వాళ్ళు వెళ్ళిపోయారు. మోయాబుకి వెళ్ళి ఏమి సంపాదించింది మహాతల్లి చెప్పరే? ప్రభువా ఇలాంటి కరువు వచ్చింది, ఈ కరువు కాలంలో మమ్మల్ని మా కుటుంబాన్ని నువ్వు పోషించు ప్రభువా, నువ్వు పోషించగలిగిన దేవుడివి కదా, ఆనాడు మా ఇశ్రాయేలు ప్రజలను పోషించావు కదా, మమ్మల్ని ఇప్పుడు పోషించమని అడగచ్చు కదా. అడిగామా? ఏ నిర్ణయాలు తీసుకుంటారు మనోళ్ళు? అది అప్పుడప్పుడు మనోళ్ళకి కూడా పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఈ మధ్య. కొంచెం కష్టంగా ఉంటుంది అండి, కొయిట వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఇంకేం దొరకలేదు వీళ్ళకి. ఏ రూతు కొంతమంది వెళ్ళిపోతాం ఎక్కడికి? కొయిట. అక్కడికి వెళ్తే భలే ఏం చేయొచ్చు, ఊరిని వచ్చేస్తాయా, రాత్రి పగల కొడతారు అక్కడ. ఎక్కడ? 12 గంటలు కాదు, నాకు చెబుతారు అక్కడ వాళ్ళు వెళ్ళినోళ్ళు 17 గంటలు, కొంతమంది 15 గంటలు ఏం చేయించుకుంటారు వాళ్ళతో అని. సాక్షులతో సహా శుభ్రంగా ఇస్త్రీలు చేసి నీట్గా ఏం చేయాలి, పెట్టాలి. మనోళ్ళు ఇక్కడే కొండలతో తుర్రాదు వీళ్ళకి, ఇక్కడ ఇంట్లో ఒకడ ముద్ద వండుతుర్రాదు వీళ్ళకి, అక్కడ వెళ్ళేమో పోతులు వండేయాలి అక్కడ. మరి ఏం వండేస్తారు వీళ్ళు? పాపం వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? వాళ్ళేమో సితక్కొట్టి పంపేస్తారు కొంతమందిని.
నేను మీకు అదే చెబుతా, మనకి పిచ్చి ఆలోచనలు వద్దు. కష్టం వచ్చింది, దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ కష్ట పరిస్థితిలో నువ్వు నాకు ఏదన్నా ఒక సలహా ఇయ్యి, నన్ను పోషించు ప్రభువా, నాకు ఏదో దారి చూపించు ప్రభువా అని ఎవరిని అడగాలి మనము? హల్లెలూయా. బంగారు లాంటి దేశం ఇచ్చాడు, మంచి భాష ఇచ్చాడు, మంచి ప్రజలు ఇచ్చాడు, మంచి పరిస్థితులు ఇచ్చాడు, బోళ్ళని వనరులు ఉన్నాయి. ఎక్కడా పడచ్చు. దేవుడు మనకు సహాయం చేయకుండా నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తే భక్తులకి దేవుడు ఎన్నో ఆలోచనలు ఇచ్చాడు. ప్రపంచంలో ఈ రోజున కనిపెట్టిన అన్ని దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ఆలోచనలు కాదా? హల్లెలూయా. మనకెవడా? ఎవరి చిత్తంలో వెళ్తే? ఎవరి చిత్తంలో? దేవుని చిత్తంలో మనం ఉంటే మనం నెమ్మదిగా ప్రశాంతంగా బతుకుతాం. బతకాలని ఉందా మీకు? నేను అలా బతుకుతున్నాను. ఎలా బతుకుతున్నాను? నా భవిష్యత్తు విషయంలో, నా యవ్వన కాలంలో నా జీవితాన్ని క్రీస్తుకు అప్పగించిన తర్వాత ప్రభు చిత్తం కొరకే ఏం చేస్తున్నా? నేను ప్రార్థన చేస్తున్నా. ఎవరి చిత్తం? ప్రభువా, నువ్వు నా జీవితంలో నీ చిత్తం ఏం చెయ్యండి, నెరవేర్చేయండి. నా ఇష్టమేం కాదు. ఎవరిష్టం? ఎవరిష్టం? నా వివాహ విషయంలో కానీ ఏమండి, ఎవరి చిత్తమే? దేవుని చిత్తం జరగాలని ప్రార్థన చేశాను. పెళ్ళి కుదిరి పెళ్ళి అయిపోయి పెళ్ళి రోజును కూడా ప్రార్థన చేసుకున్నాను. నాయన నీ చిత్తం అయితేనే ఏం చెయ్యి నాయన అని అడిగా. ఎవరిని? నీ చిత్తం కాదు తప్పించిన ఆయన అన్నాను. దేవుడికి చిత్తం అయ్యింది. ఏం చేశాడు చెప్పండి? పెళ్లి చేశాడు. పెళ్లి చేసి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? ఎన్నమ్మా మనకి? 26 26 రన్నింగు అండి. 26 సంవత్సరాలు గొడవ గోపు లేకుండా హ్యాపీగా ప్రేమగా ఆప్యాయతగా అన్యోన్యంగా బండి ఏమవుతుంది చెప్పండి? చెప్పరే? కొంతమందికి సంవత్సరానికే కాళ్ళు లాగేస్తున్నాయండి ఒక్కొక్కడికి అండి. ఏమోనండి, ఇక్కడ ఉండే కంటే హిమాలయాల్లోకి పోతే ఏమైపోద్ది అన్నాడు ఒక్కొక్కడు. దేవుని చిత్తంలో ఉంటే మనకి అన్నీ చెప్పండి ఎలా ఉంటాయి? చెప్పరే? అది పిల్లల విషయంలో కూడా నేను అడగలా ఎవరిని. నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నాయన నాకు ఈ పిల్లలే కావాలి, ఇలాంటి పిల్లలు కావాలని అడగొచ్చు కదా అనిపించింది. కానీ అడిగాను అనుకో, అప్పుడు నువ్వు అడిగావు నేను ఇచ్చాను నువ్వే పెంచుకో అంటాడని డౌట్ వచ్చింది నాకు ఎవరి మీద. అందుకే అప్పుడు నేనేం చేశానంటే, నాయన నీ చిత్తానుసారమైన బిడ్డల్ని నాయన అని అడిగాను. ఎవరిని? ఫస్ట్ సారి దేవుడు ఒకటిని ఇచ్చాడు అనుకో, రెండోసారి మళ్ళీ ఏమని అడగాలి? మీరైతే ఏమడిగారు? నాయన ఫస్ట్ మా పిల్లోడిని ఇచ్చావు కదా నాయన, ఈసారి ఎవరిని నాయన అని అడుగుతారు కదా మీరు. నేనైతే అడగలేదు. ఎందుకు అడగలేదో తెలుసా? దావీదు అడిగాను అనుకో మళ్ళీ అంటాడు, నువ్వు అడిగావు ఇచ్చాను ఆడపిల్లని నువ్వే పెంచుకో అంటాడు. ఇప్పుడు మరి దేవుడి దగ్గర చాలా లాజిక్ ఉంటుంది. అందుకే నేనేం చేశానంటే, నీకు ఇష్టమైంది ఈ ప్రభువా అన్న. ఎవరిని? ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఆయనకి ఇష్టమైంది ఇవ్వటం. అందుకే దేవుడు నాకు ఇద్దరు ఎవరిని ఇచ్చాడు చెప్పరే? కొడుకుని ఇచ్చాడు. వాళ్ళ భవిష్యత్తు విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు కూడా. ఎవరి చిత్తం కోసం చెప్పండి? ఎవరి చిత్తం కోసం? దేవుని చిత్తం కోసం. ఇంటర్ వరకు చదివించే పెద్దోడిని ఇప్పుడు బయటికి పంపాలి. ఇప్పుడు దాకా ఇక్కడ దైవికంగా పెరిగి బాగానే ఉన్నాడు. బయటికి వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో. అందుకే నేను పంపనా నాకు ఒకటే బాధ. నాకు ఉంది, మా నాన్నకు ఉంది. అది ఏది? మా సంఘస్థులు ఎక్కడికి వెళ్ళకూడదు. మా ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు. అందరం ఎక్కడ ఉండాలని కోరుకుంటుంది. నా ప్రాణం మాత్రం అదే కోరుకుంటుంది. ఎవడో ఏమైపోకూడదు చెప్పండి. వెళ్ళకూడదు. ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. అందుకని ఆ మనసుతో ఇంక పంపకూడదు, ఇక్కడే ఏదైనా చదివిద్దాం అనుకున్నా. ఇలాగ ప్రార్థన చేశాను. దేవుడు పాల్ చౌదరి గారితో మాట్లాడాడు. చదువు లేకపోతే ఎలాగా? చదువుకుంటూ దేవుని సేవ చేయాలి. ఈ రోజున పాల్ ఎమ్మానీలు కానీ జాన్ వెస్లీ కానీ వీళ్ళందరూ గొప్ప గొప్ప ఇంజనీర్లు చేసి చాలా ఏం చేస్తున్నారు. ఎందుకు భయపడుతున్నావు? పర్వాలేదు, మేము ఉండేది ఇక్కడే కదా, ఏం పర్వాలేదు జాయించే అన్నాడు. ఎవరో ఆయన చెప్పిన తర్వాత కొంచెం ఏమొచ్చింది మనకి? ధైర్యం వచ్చింది. ప్రార్థన చేశాం, జాయిన్ చేశాను.
అలాంటి కాలేజీలో మనం చదివించడానికి ఏమవ్వం, అసలు సరిపోం. కానీ దేవుడు ఆశ్చర్యమైన రీతిలో ఏం చేశాడు చెప్పండి, సహాయం చేశాడు. అక్కడ చక్కగా చదువుకుని అది చదువు పూర్తి చేయడానికి దేవుడు ఏం చేశాడు, ప్రభు చూపాడు. తర్వాత భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా, ఎవరి చిత్తం నెరవేరాలని. ఎవరి చిత్తం? ఇప్పటికి కూడా అదే ప్రార్థన, నా ప్రార్థన. ఉద్యోగం చెయ్యాలా, సేవ చేయాలా, ఏమో నాకు తెలవదు, ఎవరి చిత్తం. ఇప్పుడు ఆడికి కూడా చెప్పాను, నువ్వు పెద్దోడు అయిపోయావు కాబట్టి ఇప్పుడు నువ్వే చేసుకో. ఏమని? ఎవరి చిత్తం, అంతే కదా. చిన్నోడి విషయంలో కూడా అదే ప్రార్థన. వాళ్ళు ఇక్కడున్న వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చదువుకి తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి. పెద్దోడి విషయంలో రాజుకి బాధ్యత వేసాడు, చిన్నోడి విషయంలో తులసికి బాధ్యత వేసాడు. ఇక అక్కడే పెట్టుకుని అక్కడే చదివించుకుంటుంది. ఎగ్జామ్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ఉండడం, ఎక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాళ్ళ ఇంటికాడే చదివించి చెప్పండి, టెన్షన్ లేదు. హల్లెలూయా. ఎవరి చిత్తంలో నడిపిస్తే ఇంత హ్యాపీగా దేవుని పరిచర్యలో ముందుకు సాగడానికి కారణం నాకు అదే. కుటుంబము సపోర్ట్గా సహకారంగా లేకపోతే చెప్పండి ముందుకి. దేవుని చిత్తం ఎప్పుడు ఉంటుందో, ఎక్కడ ఉంటుందో అక్కడ ఎప్పుడు ఏముంటుందో తెలుసా? నెమ్మది, సంతోషం, సమాధానం, హ్యాపీనెస్ ఉంటుంది. హల్లెలూయా. నేను కొంతమంది విషయాల్లో కూడా చూశాను. సొంత నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ దెబ్బతిన్నారు. ప్రభు చిత్తమైతే చేద్దామండి, ప్రభు చిత్తమైతే వస్తాడండి, ప్రభు చిత్తమైతే కడదామండి అని వెయిట్ చేసి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ పట్ల దేవుడు గొప్ప కార్యాలు. హల్లెలూయా. నాకు నచ్చిందండి, బాగున్నాడండి, ఎర్రగా ఉన్నాడండి, బుర్రగా ఉన్నాడండి అంటే పడు, ఎవరి బాధ, నేనేం చేయను ఇంకా. కానీ నేనైతే ఏం చెబుతాను, దేవుని చిత్తానికి గుర్తు మీకేంటో తెలుసా? అడుగేసామనుకో ఒక అడుగు ఎదరకు నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవుని చిత్తం కాదనుకో నువ్వు అడిగేసేటప్పటికీ ఆటంకాలు ఏమైపోతాయి? ఆటంకం వచ్చేది. ఆటంకం వచ్చిందంటే ఇంకా మనకి ఇది ఎవరి చిత్తం కాదు, కాదంతే. నువ్వు ఒక అడుగు వేసేటప్పటికి పరిశుద్ధాత్ముడిని నడిపిస్తున్నాడు అనుకో, అది ఎవరి చిత్తము? ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. మీరు ఎప్పుడు ఏది చేసినా ఎవరి చిత్తం కొరకు చేయండి. హల్లెలూయా. అబ్రహాం గారు దెబ్బతిన్నాడు చెప్పండి. నయోమి ఏం చేశాడు చెప్పండి? దెబ్బతింది. అర్థం మీకు ఇక్కడ? దావీదు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాడు. అది అతని జీవితంలో కోల్పోవటానికి చెప్పండి, పోగొట్టుకోవడానికి కారణం. రెండోది, ఇతడు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఊరు ఎన్నుకోలే. ఏ ఊరు ఎన్నుకున్నాడు ఇతను? ఫిలిష్తీయుల దేశం. ఫిలిష్తీయుల యొక్క కల్చర్ ఎలా ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఫిలిష్తీయుల గురించి ఒక మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం, చూడండి. యాకోబు వంశస్థులారా, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. యాకోబు వంశముకు ఈ జనము తూర్పు నుండి జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయులు వలె మంత్ర ప్రయోగములను చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు కనుక వారి దేశము వెండి బంగారంతో నిండి ఉన్నది. చాలు చాలు. ఈ వచ్చిన భాగములో మీరు చూడండి, అలా ఎలాంటి వాళ్ళు అని చెప్పాడు అని అంటే, ఈ వచ్చిన భాగములో జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. ఫిలిష్తీయులు ఎలాంటి వాళ్ళు చెప్పరా? సంప్రదాయాలు. అర్థం మీకు ఇక్కడ? సంప్రదాయాలంటే మీకు తెలుసా? మీకున్నాయా? పాటిస్తారా? మాట్లాడండి కొద్దిగా. సంప్రదాయాలు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళప్పుడు బయటడిపోతూ ఉంటాయి. ఇల్లు ఎప్పుడు శంకుస్థాపనప్పుడు కొన్ని రకాల లక్షణాలు ఏమవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అప్పుడు అంటారు సంప్రదాయం అండి. ఏం సంప్రదాయం?
సమాజానికి పనికొచ్చేవి ఏవైనా చెప్పండి. సంప్రదాయం పనిచేసే ఉపయోగం. ఇతరులకు నష్టాన్ని కలిగించి అనవసరమైన పనులు చేసేవి అవి మనకి ఏం కాదు చెప్పరే. కొన్ని ఊళ్ళలో కొన్ని రకాల ఏముంటాయి, సంప్రదాయాలు ఉంటాయి. ఒకసారి నేను పెళ్ళికి వెళ్తే అక్కడ చెప్పారు, ఏమండి ఇప్పుడు మారిపోయింది కానండి, ఇక్కడ పెళ్ళి ఇదివరకు ఎలా జరిగేదంటే పెళ్ళి కొడుకు రోజున పెళ్ళి కొడుకునంట ఏమండి చుట్టాలందరూ వచ్చి ఏమండి పెళ్ళి కూతురునేమో వేదిక మీద కూర్చోబెడతారంట. పెళ్ళి కొడుకుని తీసుకెళ్ళిపోయి పెళ్ళి పెద్దలందరూ ఫుల్గా మందు తాగేసి, ఆంధ్రేయ విన్నావా, ఏం తాగేసి మందు తాగి తెగ బాధేస్తారంట పెళ్ళి కొడుకుని. బాధేస్తా ఉండంగా ఆడు కనుక అమ్మో అన్నాడా అనుకోండి, ఊరేడికి పిల్లనెత్తం వేస్ట్ రా అంటారంట. అంతే. ఏమెవరంటే ఇంకడికి ఎందుకు, వాళ్ళతో సంప్రదాయం అక్కడ. ఈ దెబ్బకే అమ్మో అన్నాడంటే వీడికి ఏమిస్తాం, పిల్లనిస్తే ఆ పిల్లని ఎలా పెంచుతాడు వీడు పెంచలేడు, వీడు వేస్ట్ అని ఏం చేస్తారంట చెప్పరా. ఆ సంప్రదాయం ఇప్పుడు ఉంటే బలేగుండను రా సందీప, పట్టుకుని ఏం చేయటమే అది. అలా కొన్ని ఏరియాల్లో కొన్ని విచిత్రమైన ఏముంటాయి చెప్పండి సంప్రదాయాలు ఉంటాయి. అర్థం మీకు ఇక్కడ. కానీ మనకి వాక్యమే మన సంప్రదాయం. హల్లెలూయా. వాక్యానుసారంగానే మనం ఏం చేయాలి. కొంతమందికి బయటికి వెళ్ళేటప్పుడు గుమ్మం కాడికి వెళ్ళాక చూస్తారు, అది సంప్రదాయం వాళ్ళకి. ఏదంట పిల్లి రాకూడదా, అందులో ఏం రాకూడదా, తెల్లపిల్లి రావాలా. కొంతమందికి అదొక సంప్రదాయం అంటే ఏది మంచి చెడ ఉండద్దండి, కూడి చెయ్య ఎడవ చెయ్య లేదేంటండి, ఏంటి నీకు సంప్రదాయాలు ఇవి. నువ్వు శుభ్రంగా ఉండాలి, చక్కగా నీ ఉంటోళ్ళందరూ తల్లిని గౌరవించడం, లేకపోతే ఒక చెప్పండి కుమారుడి విషయంలో బాధ్యత కలిగి ఉండటం, బిడ్డల్ని సంరక్షించుకోవటం, రక్త సంబంధులకు ముఖం తిప్పకుండా ఉండటం. ఇలాగ బైబిల్ గ్రంథంలో యేసయ్య మనకి ఎన్నో గొప్ప సంప్రదాయాలు ఏం చేశాడు. అవి సమాజానికి అంతటికి ఏంటి ఉపయోగకరమైనది, ఏది వృధా చేసేది అది. ఒకసారికి వెళ్ళాను నేను, ఏమండి వాళ్ళు పాలు తెచ్చేసి తంబోలో పూసేస్తున్నారు. వాళ్ళు ఎందులో పూసేస్తున్నారు, నేనన్నా ఊరు బాబు అక్కడ కాదు, అది ఏదో గ్లాసులో పోసి మా ఏసేపు గారికి ఇచ్చేయండి అయ్యి తాగేస్తాడు అన్నాను. ఎందుకు, ఏసేపు గారు తాగారనుకోండి కొద్దిగా పాట గట్టిగా పాడతాడు రేపు పొద్దున, కానీ పట్టుకెళ్ళి ఎందులో పోతున్నారు వీళ్ళు. మూల తంబం అంటది, తంబానికి ఏం పోయాలి, పాలు పోయాలి. ఇంకొకటి తెచ్చి ఇంకోటి ఏదో పోతాడు. ఒక్కొక్కళ్ళు అందులో బంగారం వేయాలంట. ఎందులో మూలరాతిలో ఏమెయ్యాలి, బంగారం వేస్తే అప్పుడు ఆ ఇంట్లో ఏముంటుంది. వీడు బుద్ధిమానక్కర్లేదు, కానీ అందులో ఏమెయ్యాలి. అర్థం మీకు ఇక్కడ. ముందు మన అలవాట్లు బాగుండాలి, కానీ నువ్వు అందులో ఎన్ని పోసావో ఏం రాదు. నేనేమో ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికాడ ఇలాగ పేడ శుద్ధ అలికేసినట్టు అక్కడ ఉంది. కుదురు తక్కువ ఉండి కదా, అప్పుడు యవన వయసులో ఉన్నానేమో, దాని ఒక్క తంతాను నేను. ఇక్కడి నుంచి వెళ్ళింది అక్కడికి, అది అది ఏంటి అలా అలా కూడిచేవా అదన్నా అని అక్కలేసారు వాళ్ళు. ఏంటంటే పెళ్లి కొడుకుని చేసినప్పుడో లేకపోతే ఎప్పుడో అక్కడ ఏం చేస్తారంట, వేసి దాంట్లో కొంచెం విత్తనాలు అయితే అది మొక్కలు ఏమవ్వాలి, మొక్కలు వచ్చినాయి అనుకోండి, ఈ పెళ్ళైన వాళ్ళు ఎలాగుంటారో చెప్పరా. దాని ఒక తంతెంతటి పోయింది అది. అవి మొక్కలు రాకపోతే మరి వీళ్ళకి పుట్టరంటారా. ఇప్పుడు పుట్టిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడగాలి, మొక్కలు వచ్చినాయా రాలేదా. మొక్కలు వచ్చినాయి కానండి ఏదండి మీకు చెప్పనా. ఇవన్నీ ఏమంటారు అట్లని, ఏ నమ్మకాలు. అది ఫిలిష్తీయుల పట్టణంలో ఇది ఎక్కువ, మనకు కూడా ఉన్నాయిలే, ఉన్నాయి లేవా, చాలా ఉన్నాయి. మీ దగ్గర కూడా చాలా రకాలు ఉంటాయి. యేసునామములో పోవును గాక, అందరూ అన్నారా. ఏం పోవాలి,
ఆ మూఢనమ్మకాలు నాశనం అయిపోను గాక, మనకు ఉండకుండా పోను గాక, ఆ పట్టింపు లేకుండా పోను గాక. అది దేవుడు స్తోత్రం. లేకపోతే అవి వదులుతూలా కొంతమంది అయ్యి శుక్రవారం వస్తే డబ్బులు ఇవ్వనే, ఇవాళ శుక్రవారం కష్టపడినోడు ఆ రోజు ఇవ్వద్దా? అందుకే శుక్రవారం వచ్చినాడు అన్నం మాని, టీ తాగుతూ మాని, ఇచ్చేయన్నీ తీసుకుంటావు, తినేయన్నీ తింటావు. శశిప్రకాష్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇవాళ ఏమన్నా నీకు తెలవదా? శుక్రవారం ఏమన్నా మరి మర్యాదగా చెబుతున్నారే ఒక్కొక్కళ్ళు. ఇవన్నీ ఏమంటారు వీటిని చెప్పరా? మన దావీదయ్య గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ సంప్రదాయాలకి ఎక్కడికి వెళ్తున్నాడు మనోడు? అసలు వెళ్ళొచ్చు అక్కడికి? చెప్పారు, అర్థమైంది మీకు? ఇక్కడ ఒక్క ఆయన వెళ్ళలేదు, వెళ్తా మళ్ళీ ఎంతమందిని వేసుకెళ్ళాడు? ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి వెళ్ళినందుకే కదా వాళ్ళని వదలలేదు. అయ్యి మనుషులు వచ్చారు కానీ వీళ్ళ మనసుల్లో మాత్రం అవి ఉన్నాయి. అవి వదులుతులేదు. వాళ్ళ కణాలలో అడుగు పెట్టినా కూడా ఇంకా స్వభావాలు ఏం చేయలేదు. మరి ఎందుకు వదులుతాయి? చెడు మనిషిలోకి వెళ్ళిందంటే అది ఏమవ్వదు అసలు, వదలదు. తాగుబోతులు ఉన్నారు, సత్తానికి కూడా రెడీ అయ్యాలో. పిల్లం ఏమైపోద్ది అక్కర్లాడికి, పిల్ల ఏమైపోద్ది అక్కర్లా, ఏమైపోయినా టయానికి మాత్రం ఏమోలే. దానికి ఏమైపోయింది వాళ్ళ శరీరాలు చెప్పండి. అది చెడు మనిషిని అంత భయంకరంగా బానిసత్వానికి తీసుకెళ్ళి వాడికి మంచి చెడు విచక్షణ జ్ఞానం పూర్తిగా పోయేటట్లు గుండెలు పగిలిపోతుంది. అలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఏడుతున్నాను ప్రతిరోజు వాళ్ళ కోసం. మీతో కూడా ప్రార్థన చేపిస్తున్నాను ప్రతిరోజు. మీరు అనుకుంటున్నారేమో రోజు ఈ అంశాలు పెడతాడేంటి ఈయన అనుకుంటున్నారేమో. మీరు దీవించు అంశం పెట్టచ్చు కదా, బంగారం ముచ్చును అనే అంశం పెట్టచ్చు కదా, బంగారం కొనుక్కుందుము అందరం, దానికోసం ఏం పెట్టండి అంశమా? అవి ఏం లేకపోయినా పర్లా, మనకి తిండి ఉండి బట్ట ఉండి నెమ్మది ఉండి చెప్పండి, మనిషికి ఆరోగ్యం ఉంటే చాలదా మన బతుక్కి? హల్లెలూయా. అర్థం మీకు ఇక్కడ? ఒకవేళ 10 కాసులు ఉందని చెప్పి మెడలో వేసుకుని విజయవాడ వెళ్ళారు, మెడకాయ ఉండదు. ఇప్పుడు అందరూ రోళ్ళు గోల్డే కరెక్ట్, ఏదో పూత పూసేసి ఉన్నాయి చూసారా, అవి వేసుకుని వెళ్ళండి ఎడిపోయినాను, ఏమి ఇబ్బంది లేదు. అవసరమైతే దాని మీద చిన్న బోర్డు కూడా వేసుకోండి, ఇది బంగారం కాదు, ఇది ఓన్లీ ఏడి రోళ్ళు గోడరా బాబా అని చెప్పండి. ఎందుకంటే బంగారం కొన్ని ఏం చేస్తాడో అర్థం మీకు ఇక్కడ? ఒక ఆవిడని అలాగే పాపం తాడేపల్లిగూడెల్లో రోడ్డు మీద రోడ్డు మీద నుంచుని అక్కడ ఎక్కడికి వెళ్తున్నావు, దా ఎక్కుతావా అని పిప్పర్ దాకా తీసుకొచ్చి పిప్పర్లో పీకి కాళ్ళపడేడాడు. ఏంటంటే మహత్యాలు అంతా రోళ్ళు గోళ్ళే, అంతా మ్యాచింగ్ వేసింది. ఆ నిజంగా బంగారం అనుకుని దాన్ని చంపేశాడు. అర్థం మీకు ఇక్కడ? అలాంటి ప్రమాదం ఉంది. అలాంటివి వద్దు మనకు ఆశీర్వాదాలు. దేవుని వాక్యం మనకు నేర్పించేది ఇదే. అందుకనే ఇక్కడ మీరు చూడండి, ఈ ఫిలిష్తీయుల దేశంలో ఏమన్నాయి చదువుదాం మళ్ళీ ఒకసారి. జనులు సంప్రదాయములతో నిండి ఉన్నారు. ఫిలిష్తీయులు మళ్ళీ ఎలాంటి వాళ్ళంట? మంత్ర ప్రయోగములు అంటే శాతబడులు చేస్తూ ఉంటారు వీళ్ళు. ప్రతిదానికి మంత్రం. ఎవరికి? మంత్రాలు తంత్రాలు ఎవరికి ఉన్నాయి? ఫిలిష్తీయులకు ఉన్నాయి. తర్వాత అన్యులతో ఏం చేస్తున్నారు వీళ్ళు? సహవాసము చేయుదురు. తర్వాత దేవుడు, అందుకే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని విసర్జించాడు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలము ఇలాంటి పనులు చేశాడు ఎవరో? జాగ్రత్తగా గమనించు. దావీదు ఎంత బాల్యము నుండి ఎంత దైవికంగా జీవించి ఆ ప్రాంతానికి ఏం చేశాడు చెప్పండి? వెళ్ళొచ్చా? సొంత నిర్ణయం తీసుకున్నాడా? రకరకాల ఆచారాలతో కూడిన ప్రజల మధ్యకి ఏం చేశాడు చెప్పండి? వెళ్ళాడా? ఆ ప్రజల అభివృద్ధి కొరకు పాటు పడతాడా? మళ్ళీ ఎవరి కోసం? మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మాకు అలవాటు చేసిన పద్ధతి ఉంది. ఏంటో తెలుసా? మా పెదనాన్నగారు అంటే చాలా గౌరవం. నాకు గౌరవమే, మా నాన్నగారికి కూడా. ఎందుకంటే పెద్ద ఆయన
ఆ రోజుల్లో తెగ కాల్చేసేవాడు సిగరెట్లు కాల్చేవాడు. ఇంటికి వచ్చి కూర్చొని అలా ఇలా తిరిగి, ఒరే జేషు వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి సిగరెట్ పెట్టాటరా అనేవాడు. ఎవరిని? చిన్నవాడు నేను అప్పుడు, మన ఆడికిలాగా ఎవరో ప్రవీణ్ గళ్ళగా ఉండేవాడిని. పట్టరా అంటే వెళ్ళిపోతానికి రెడీగా ఉండేవాడిని. ఈలోగా మా నాన్నగారు వినిపించుకుని ఏం చేసేవాడు, వెళ్ళడం. అన్నయ్య వాడు ఏం చేయడు, తేడా అంతే. ఆ మాట అప్పుడు విన్నాం. అప్పటి నుంచి ఎప్పుడు నా చేత్తో ఎవడకే అగ్గి పెట్టి కూడా ఆ ప్రయోగం నిమిత్తం ఏం చేయలేదు, ఇవ్వలేదు. నా పిల్లలు కూడా ఇంకా మిగిలిన ఏ విషయంలో ఏ పరిచర్య చేయాలన్నా ఎవరికైనా గమనించండి, ఎందుకు చేయము అంతే. మనకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి. మన చేత్తో ఆడి పాడైపోయేది మన చేత్తో మనం ఎందుకు ఇవ్వాలి? చెప్పాలి కానీ మనం దానిని ఏకీభించకూడదు. ఏకీభించితే చెప్పండి, అందులో మనం కూడా ఎవరము? పాలిభాగస్తులమే. ఫిలిష్తీయులు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఇప్పుడు దావీదు వెళ్ళి ఎవరికి సపోర్ట్గా నిలబడ్డాడు? మనం దేన్ని సపోర్ట్ చెయ్యాలి ఇప్పుడు చెప్పండి? దావీదు మంచిని సపోర్ట్ చేయాలి, మంచికి ఊతం ఇవ్వాలి, మంచికి మనం సహాయము. బాగోలేదు అని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టు అండి. అర్థం మీకు? ఇక్కడ అలా కష్టంలో ఉన్నాడు, వాడికి సహాయం చేయండి. కానీ వాడు చేసే అసభ్యమైన పనులకి మనం ఏం చెక్కర్లేదు. అర్థం మీకు? ఇక్కడ కొన్ని పిచ్చి పనులకి సందాలు అడుగుతారు, మనం ఏం చెక్కర్లేదు. అది మంచిదైతే అందరూ డబ్బులు పోగేసి ఇల్లు వేద్దామని అన్నారు అనుకో, ఇద్దాం ఏమండి. నన్ను అడిగారు, ఏమండి ఇక్కడ శ్మశానానికి ఏమండి ఎత్తాను, దేనికి ఎత్తాను అన్నాను. అప్పుడు మళ్ళీ వచ్చారు వాళ్ళు, ఏమండి ఊళ్ళో అందరూ ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఫస్ట్ బోని మాత్రం ఎవరు చేయనన్నారండి అన్నారు. దేనికి? ఫస్ట్ బోని ఇచ్చేవాళ్ళు అందరూ ముందుకు వస్తున్నారు కానండి ఎవడన్నా ఇచ్చాడని అడుగుతున్నారంట. అడుగుతుంటే ఎవడో ఏం చేయట్లేదు, బోని చేస్తలేదంట. బోని చేస్తే వాళ్ళు ఇసిపోతే భయం వేస్తుంది వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ వచ్చి నా దగ్గరికి బోని ఎవడు చేయట్లేదండి అన్నారు. బోని ఎవరు చేయకపోతే నేను చేస్తాను బోని అని శ్మశానానికి ఫస్ట్ నేనే బోని చేశాను. దేవుడి దైవాలు డబ్బులని పోగాడు శుభ్రంగా. ఈరోజు నా అపార్ట్మెంట్ వాళ్ళకి ఏం లేదు, ఇబ్బంది లేదు. హల్లెలూయా. ఇక్కడ విషయం చెబుతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే చాలా సందర్భాల్లో మనం అలాంటి మంచి పనులకి ఏం చేయొచ్చు, సహాయం చేయొచ్చు, తప్పేం లేదు. హల్లెలూయా. మీకు అర్థమైంది ఇక్కడ విషయం? కానీ కొన్నిసార్లు కొంతమంది ఏమండి చెడ్డ పనులకి మనం సపోర్టు చెయ్యను. నేను తినను కాబట్టి నేనేం చేయను, దానికి సపోర్ట్ చేయను అంతే. నేను తింటే దానికి ఏం చేయొచ్చు, అది అర్థం మీకు ఇక్కడ. కానీ ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఏ ఫిలిష్తీయులతో ఇదివరకు యుద్ధం చేశాడో ఇప్పుడు వెళ్ళి ఆ ఫిలిష్తీయులకే ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. అక్కడ బాగానే ఉన్నాడు దావీదు. అక్కడ రాజు చెప్పాడు ఎవరి గురించి ఆ మాట ఒకసారి చూపించిన మీకు. ఉద్యోగం ఓడబిగేసేటప్పుడు మనవాడిని పంపించేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు చూడండి. 6వ వచనం చదువుదాం, 29:6. దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నువ్వు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నువ్వు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు అని సర్దారులు నీ యందు ఏం పడతలేదు, ఇష్టపడతలేదురా అబ్బాయి. ఏం చెప్పారు? నువ్వు చాలా మంచోడివే. ఎవరు చెబుతున్నారు? ఎవరి గురించి? ఇంకో మంచి మాట చూపిస్తాను చూడండి, 9వ వచనం చదవండి అక్కడ. అందుకు ఆకీషు, దైవ దూత వలె నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుతున్నా కానీ ఫిలిష్తీ సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని. అది ఎలాంటోడంటే దావీదు. అక్కడికి వెళ్ళాక బాగానే ఉన్నాడు దావీదు, ఆత్మీయంగా భక్తి అన్నీ బాగానే ఉన్నాయి ఏమండి. కానీ ఇతన్ని అక్కడ ప్రజలు ఏం చేయలేకపోయారు చెప్పండి,
యాక్సెప్ట్ చేయలేదు, అంగీకరించలేదు. ఎవరిని? ఎందుకు? దేవుని చిత్తం చేత అతడు ఏం చేయబడలేదు, పంపబడలేదు. దేవుని నడిపింపులో అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి మనోడు అక్కడేం అవ్వలేదు చెప్పండి, ఆలోచించుకోలే. వద్దు, సర్దార్లు అయ్యా నువ్వు మంచోడివే, మాకు నువ్వు దైవ దూతలాగా ఉన్నావు, కానీ నువ్వు మా దగ్గర మాత్రం ఉండద్దు. ఏం చేయి, నువ్వు వెళ్ళిపో. ఓ సంవత్సరంన్నర పాటు ఏం చేశాడు చెప్పండి మనోడు? ఫిలిష్తీయుల దేశంలో నివాసము చేశాడు. 600 మందిని వేసుకుని వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? లేడు. సిగ్లగు ప్రాంతం కూడా ఫిలిష్తీయుల యొక్క భూభాగం. అది ఆ యొక్క వీళ్ళు మకాములు వేసుకోవడానికి అది అడిగాడు దావీదు, అయ్యా మరి మేము 600 మంది ఉన్నాం, ఉంటాను స్థలం ఏదంటే, అదిగో సిగ్లగ్గులో మీరు వెళ్ళి ఏం చేసుకోండి, వేసుకోండి అని చెప్పి ఆ సిగ్లగ్గు భూభాగాన్ని ఏం చేశారు చెప్పండి? దావీదుకి, దావీదుతో పాటు ఉన్న వాళ్ళకి అక్కడ గుడారాలు వేసుకుని అక్కడ శుభ్రంగా ఉన్నాడు. ఎవరో కానీ మీరు గమనించండి, వాళ్ళు పంపించేస్తే వచ్చేసేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం సిగ్లగ్గులో వేసుకున్న గుడారాలన్నీ ఏమైపోయినాయి? అగ్ని చేత ఏం చేయబడినాయి? అమాలేకీయులు యుద్ధానికి వచ్చి వీళ్ళ భార్య పిల్లల్ని తీసుకుపోయి ఉన్న పాకలకి ఏం పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చేటప్పటికి అక్కడేమో వాడు పంపేశాడు, వెళ్ళిపోండి రా బాబు అని చెప్పేసి. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఇళ్ళన్నీ ఏమైపోయినాయి? కాలిపోయి బూడుతుంది. ఒక్క బిడ్డ, ఒక్క పురుగు అక్కడ ఏం లేదు. గుండెలు పగిలిపోయి ఒక్కొక్కడు ఏడవగలిగినంత బిగ్గరగా ఏం చేయడం మొదలెట్టారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకు ఈ కష్టం వచ్చింది ఇప్పుడు నాకు చెప్పండి మీరు? అంత దుఃఖానికి కారణం ఏంటి? ఒకటి, దేవుని చిత్తం లేకుండా వెళ్ళాడు. ఎవరో అర్థం మీకు ఇక్కడ? ఫిలిష్తీయుల ప్రాంతానికి అతడు వెళ్ళాల్సిన అవసరము లేదు, కానీ ఫిలిష్తీయుల యొక్క సంప్రదాయాల్లో ఏమయ్యాడు చెప్పండి? నిమగ్నము అయ్యాడు. రెండో తప్పు. మూడో తప్పు ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేని వానికి సపోర్ట్గా నిలిచాడు. ఎవరో? దేవుడు అంగీకరించిన వాళ్ళ పక్షాన నిలబడ్డాడు. ఎవరో? ఈ 3 తప్పిదముల వలన దావీదు వేసుకున్న పాకలు తగలడిపోయినాయి. భార్య పిల్లలు ఏమైపోయారు చెప్పండి? అర్థమైంది మీకు ఇక్కడ? నేను అందుకని చెబుతాను, నష్టపోతానికి కారణం దేవుడు కాదు, మన తప్పిదాలు ఉన్నాయి. అవి మనం ఏం చేసుకోవాలి? పోయినాయా? మీకు ఇందాక చెప్పాను, పోయినాయా? ఎందుకు పోయినాయి? ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించండి. మీ సాక్ష్యం పోయిందా? మీ ప్రార్థన పోయిందా? మీ ఆత్మీయత పోయిందా? మీకున్న వస్తువులు పోయినాయా? మీకు వచ్చిన అవకాశాలు పోయినాయా? అవి పోవటానికి ఎక్కడ నీలో తప్పిదాలు ఉన్నాయో నీవు ఈరోజు ఏం చేసుకోండి? పరీక్షించండి. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా, నా తప్పిదాలు ఏమన్నా ఉంటే నాకేం చేయండి? దావీదు తప్పిదాల వలనే ఏమైపోయాడు చెప్పండి? పోగొట్టుకున్నాడు. మళ్ళా తిరిగి తెచ్చుకోవడానికి ఏం చేశాడో అనేది వచ్చే వారన్నా నేను మరొక 4 విషయాలు మీకు ఏం చేస్తాను, తెలియచేస్తాను. ఈరోజు మాత్రం మనం నేర్చుకున్న పాయింట్లు ఏంటంటే, ఎందుకు పోయిని అనేది మీరు ఏం చేసుకోండి. మీ జీవితంలో కూడా పోగొట్టుకున్నారా? ఎందుకు పోగుని? నయోమి పోగొట్టుకోవటానికి రహస్యాలు ఏంటో తెలుసు. అబ్రహాము పోగొట్టుకోవడానికి ఏంటో కూడా తెలిసింది మనకి. చాలామంది పోగొట్టుకోవడానికి కూడా కొన్ని బలహీనతలే వాళ్ళ కారణం. మనం కూడా దెబ్బతినడానికి అప్పుడప్పుడు చెప్పండి. అందుకనే మనం అలాంటి పొరపాటు చేయకుండా ఈరోజు మనం ఒక మంచి తీర్మానం చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభులు వారు ఈరోజు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి మనంగా ప్రభు పాదాల దగ్గర పరీక్ష చేసుకుందాం. దేవా నాయన, మా సొంత నిర్ణయాలు మేము తీసుకోం ప్రభువా. ఫిలిష్తీ ఆచారాలలోకి ఉన్న వైపుకి వెళ్ళిపోయాడు దావీదు. అందుకే దావీదు పోగొట్టుకున్నాడు. దేవునికి ఇష్టం లేని వారి సహాయం చేయడానికి వెళ్ళాడు. దేవునికి నచ్చని వారితో సహవాసం చేయడానికి వెళ్ళాడు. అందుకే దావీదు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నావా? నువ్వు పోగొట్టుకుంటావు. దేవునికి నచ్చని పని చేస్తున్నావా? దెబ్బతింటావు.
ఈరోజు ఎవరికి వారిగా కొన్ని నిమిషాలు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రతి